యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో రామాష్టకం అనే ఒక అష్టకానికి మనం పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. చాలామందికి మన రెండో ఛానల్ తెలియడం లేదు. నేను డిస్క్రిప్షన్లో ఉందన్నమాట, మీకు ఆ లింక్ కూడా ఇస్తున్నాను. నేను అందులో కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్, అది ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్ అనమాట. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. మరి ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను అక్కడ ప్లే చేస్తున్నాను. ఒక 1 వీక్ 10 డేస్లో అనమాట. గమనించవలసిందిగా కోరుచున్నాను. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. వీటికి అతి త్వరలోనే బుక్ 3 రాబోతుందనమాట. అతి త్వరలో వచ్చేస్తుందనమాట. మరి ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356 నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. పాటకి 2 రకాలుగా స్వరాలు ఉంటాయని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. నేను క్లియర్గా 2 లైన్లు రాసిచ్చాను. మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన రామాష్టకం. రామ 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 రామ్. సంగీతం శ్రీ కులదీప్ ఎంపాయ్ గారు చాలా చక్కగా కంపోజ్ చేశారు. అద్భుతమైనటువంటి గాయకుడు. అలాగే పాడిన వారు సూర్య గాయత్రి చిన్న పాప అన్నమాట. చాలా బాగా పాడింది ఈ పాట పాడినప్పుడు. అలాగే కులదీప్ ఎంపాయ్ గారు. రాగము కామవర్ధని రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమీ కలపలేదు. ప్యూర్ కామవర్ధని రాగం. అంటే మాయామాళగోళ రాగానికి 15వ మేళకర్తకి మనం మావం తీసి మాటు పెడితే ఇది కామవర్ధని అవుతుందన్నమాట. స్మాల్ డిఫరెన్స్. కామవర్ధని 51వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప మగరిస. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీవన్ శుద్ధ రిషభము, గాత్రి అంతరగాంధారము, మా 2 ప్రతి మధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీత్రి కాకలి నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. తాళం విషయానికి వస్తే ఆది తాళము తిస్రగతి తిస్ర నడక. అంటే ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అన్నమాట. ఎలాగంటే ఇక్కడ చూడండి, జతుల ప్రకారంగా తక్కిట్ట 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 అని. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 2వ శృతి, మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు. నేను పాడే శృతి కూడా 2వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి. డి అంటే 2వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు. పాటకి ఈ రామాష్టకానికి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం కామవర్ధన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ మ పద ని సా సా ని ద ప మ మ గ రి సా. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. లో పిచ్లో సా ని సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సరి గ మ గ రి సా తారస్థాయి మధ్యం వరకు వెళ్ళారు.
పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. రామ 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 గరి మా గరి ససారి గరి మా గరి ససా పాద మా పగ గగ గరి మా గరి ససా గరి మా గరి ససారి గరి మా గరి ససా పాద మా పగ గగ గరి మా గరి ససా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఆది తాళమునకు ఒక లఘు 2 ధృతములు కదా. లాస్ట్ ధృతం ఇక్కడ చూడండి, తకిట్ట తకిట్ట, ఇది లాస్ట్ ధృతం. ఇది ఉసి అంటారు, విసర్జితం అంటారు. ఇక్కడ 2 అక్షరములు వదిలి మనం పాట ప్రారంభించాలి. తకిట్ట తక భజే విశేష, అలా ప్రారంభించాలి. భజే విశేష సుందరం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ రామ మాద్వయం గగారి మాగరి సస గగారి మాగరి సస దపాదమప్ప గగ గగారి మాగరి సస గగారి మాగరి సస గగారి మాగరి సస దపాదమప్ప గగ గగారి మాగరి ససా. రామ 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 గరి మాగరి ససారి గరి మాగరి ససా పాద మా పగ గగ గగారి మాగరి ససా. రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే ఇక్కడ కూడా. జటాకలాపశోభితం సమస్త పాపనాశకం స్వభక్త భీతి భంజనం భజేహ రామ మాద్వయం గపాప పాప పాద పమప్ప మాగ మాగ గదద్ద మాగ గగ గగారి మాగరి సస గపాప పాప పాద పమప్ప మాగ మాగ గదద్ద మాగ గగ గగారి మాగరి ససా. రామ 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 గరి మాగరి ససారి గరి మాగరి ససా పాద మా పగ గగ గగారి మాగరి ససా. మూడవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం సెకండ్ చరణం లాగానే పాట ప్రారంభమవుతుంది. చూడండి, ఇక్కడ లాస్ట్ ధృతం తకిట్ట తకిట్ట, ఇది లాస్ట్ ధృతం అనమాట. ఇక్కడ దీన్ని ఉసి విసర్జితం అంటారు. ఇక్కడ 2 అక్షరములు వదిలి మనం పాట ప్రారంభించాలి. తకిట్ట తక్క నిజస్వరూప, అలా ప్రారంభించాలి. నిజస్వరూపబోధకం కృపాకరం భవాపహం సమం శివం నిరంజనం భజేహ రామ మాద్వయం గదద్ద పని నిద సస ససానిదాపమప్పగ గగారి మాగరి సస గదద్ద పని నిద సస ససానిదాపమప్పగ గగారి మాగరి ససా. రామ 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 గరి మాగరి ససారి గరి మాగరి ససా పాద మా పగ గగ గగారి మాగరి ససా. నాలుగవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం, రెండవ చరణం, మూడవ చరణం లాగానే పాట ప్రారంభించాలి. సహ
ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవం నిరాకృతిం నిరామయం భజేహ రామమాద్వయం రిసర్రి సర్రి సర్రి స రిగారి మాగ సాస రిసారి దాని పాదమ పమాగ మాగరి సస రిసర్రి సర్రి సర్రి స రిగారి మాగ సాస రిసారి దాని పాదమ పమాగ మాగరి సస రామ 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 గారి మాగరి ససారి గారి మాగరి సస పాదమా పగ గగ గగారి మాగరి ససా. ఐదవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నిష్ప్రపంచ నిర్వికల్ప నిర్మలం నిరామయం చిదేక రూప సంతతం భజేహ రామమాద్వయం గర్రి మాగరి సర్రి గర్రి మాగరి సస దపాద మాప గగ గగారి మాగరి సస గర్రి మాగరి సర్రి గర్రి మాగరి సస దపాద మాప గగ గగారి మాగరి సస రామ 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 గారి మాగరి ససారి గారి మాగరి సస పాదమా పగ గగ గగారి మాగరి సస. ఆరో చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం లాస్ట్ ధృతంలో 2 అక్షరములు జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి. పల్లవి కాకుండా ఫస్ట్ చరణం, 2వ చరణం, 3వ చరణం లాగానే అయినా ఒకసారి చూడండి. ఇక్కడ లాస్ట్ ధృతం తక్కిట్ట తక్కిట్ట, ఇక్కడ ఉసి దీన్ని విసర్జితం అంటారు. ఇక్కడ 2 అక్షరములు వదిలి తక్కిట్ట తక్క భవాబ్ధిపోత అలా భవాబ్ధిపోత రూపకం హ్యశేషదేహ కల్పితం గుణాకరం కృపాకరం భజేహ రామమాద్వయం గపాప పాప పాదప పమాప మాగ మాగ గదాద మాగ మాగ గగారి మాగరి సస గపాప పాప పాదప పమాప మాగ మాగ గదాద మాగ మాగ గగారి మాగరి సస రామ 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 గారి మాగరి ససారి గారి మాగరి సస పాదమా పగ గగ గగారి మాగరి సస. 7వ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం 6వ చరణం లాగానే పాట ప్రారంభించాలి మనం. మహావాక్య బోధకైర్విరాజమాన వాక్పదై పరాబ్రహ్మ వ్యాపకం భజేహ రామమాద్వయం గదాద పనీనిద సాస సనీద పమపగ గగారి మాగరి సస గదాద పనీనిద సాస సనీద పమపగ గగారి మాగరి సస గారి మాగరి ససారి గారి మాగరి సస పాదమా పగ గగ గగారి మాగరి సస గారి మాగరి ససారి గారి మాగరి సస పాదమా పగ గగ గగారి మాగరి సస. లాస్ట్ చరణం 8వ చరణంనకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. 7వ చరణంనకు మనం ఎలా ప్రారంభించామో ఇక్కడ కూడా అలాగే పాట ప్రారంభించాలి.
శివప్రదం సుఖప్రదం భవచ్చిదం భ్రమాపహం విరాజమానదేశికం భజేక రామమాద్వయం రిసర్రిస రిసర్రిస రిగర్రి మాగరి సస రిసరి దాని పాదమాప మాగ మాగరి సస రిసర్రిస రిసర్రిస రిగర్రి మాగరి సస రిసరి దాని పాదమా పమాగ మాగరి సస రామ 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 గరి మాగరి ససారి గరి మాగరి సస పాదమా పగ గ గరి మాగరి సస గరి మాగరి ససారి గరి మాగరి సస పాదమా పగ గ గరి మాగరి సస గరి మాగరి ససారి గరి మాగరి సస పాదమా పగ గరి మాగరి సస గరి మాగరి ససారి గరి మాగరి సస పాదమా పగ గరి మాగరి సస పాదమా పగ గరి మాగరి సస గరి మాగరి సస గరి మాగరి సస. ఫలశ్రుతికి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. రామాష్టకం పఠతి యః సుకరం సుపుణ్యం వ్యాసేన భాషితమిదం శృణుతే మనుష్యః విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం. इति श्रीव्यासविरचितं रामाष्टकं सम्पूर्णम्. पा पा प पा प प प पा म प पा म प पा पा गा ग गा ग ग ग गा रि ग गा रि ग ग गा गद्दा म पा म ग ग रि 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 पागा गरी रि 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 मगरी सा 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 सरि सा 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 रि सा 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 नि सा सा. థ్యాంక్ యూ అండి. చాలా కష్టంతో కూడుకున్న పని. మరి ఎందుకు అడుగుతున్నామంటే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. పాటలు స్వరాలు రాసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ పేపర్ పైన రాసి మీకు ఇచ్చి ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేస్తాం. కనీసం కొన్ని వందల మంది చూస్తూ ఉంటారు. ఒక 100 మంది అందులో ఒక 4-5 లైక్లు ఇస్తూ ఉంటారు అన్నమాట. చూసి ఊరుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మరి మానవత్వం అనేది ఉండాలి. మరి అలాగే ఇంకోటి ఏంటంటే గురుభావన అనమాట. ఎంతో శ్రమకూర్చి మీకు వీడియోలు ఇస్తూ ఉంటాం అనమాట. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నచ్చకపోతే మీరు చేయక్కర్లేదు. నచ్చకపోతే డిస్లైక్ కూడా పెట్టండి. ఎందుకు పెట్టారో అది ఖచ్చితంగా నాకు చెప్పాలన్నమాట. దయచేసి అపార్థం చేసుకోవద్దు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను పాడిన ప్రతి పాట కూడా ఒక 7 డేస్లో ఒక 10 డేస్లో అక్కడ నేను ప్లే చేస్తున్నాను. మీరు ఆసక్తి గలవారు అక్కడ కూడా మీరు మరి వీడియోలు మీరు ఈ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను వీడియో పెట్టగానే మీకు అక్కడ మీరు చూడవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.